వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అనర్హత విచారణ. ఆ అనర్హతకి సంబంధించి ఏకంగా 2 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండొచ్చు. దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి అని చెప్పుకున్నాం. కడియం శ్రీహరి గారు అయితే చెప్పేశారు, ఇక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశమే లేదు, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, మిగతా టైం కూడా నేనే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అంటే ఇది కొనసాగుతూనే ఉంటుంది అనేది ఒక పాయింట్. అయితే ఇందులో ఇంకొక ఎమ్మెల్యే గారికి సంబంధించి ఇప్పుడు అసలైనటువంటి చర్చ మొదలైంది. అవినీతే జరగలేదు గత 10 ఏళ్లలో, మా వాళ్ళు ఎవరూ చేయలేదు అన్నటువంటి స్టేట్మెంట్లు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు సారా. అలా ఇచ్చినటువంటి వాళ్ళలో బీఆర్ఎస్లోనే గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి ఫ్రాడ్ అక్షరాల మార్కెట్ వాల్యూలో 300 కోట్ల రూపాయల ఫ్రాడ్. ఈ 300 కోట్ల రూపాయల ఫ్రాడ్ని ఈడీ బయటపెట్టింది ఎంట్రీలోకి వచ్చి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అనర్హత పిటిషన్ అనేది పక్కన పెడితే ఈయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేశారనమాట, చేరిపోయారు. ఇదంతా బయట పడకుండా ఉండాలి అని చెప్పి. సో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో అక్రమాలు చేసి ప్రభుత్వానికి రాయల్టీ కింద మొత్తం 39.08 కోట్ల ఆదాయం నష్టం చేకూర్చడం మాత్రమే కాదు, ఈయన దాని మీద సంపాదించుకున్నటువంటివి అలాగే బినామీ ఆస్తి పత్రాలు ఇవన్నీ కూడా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చి చేసినటువంటి సోదాలు వీటన్నిటిలో బయటకు వచ్చినటువంటివి బినామీ ఆస్తి పత్రాలు గుట్టల కొద్దీ దొరికాయి అంటున్నారు. గుట్టలంటే ఏదో కొండ గుట్టల్లో వెతుక్కోకండి, వాళ్ళు పెట్టిన దాంట్లో దస్తాలు ఇలాగా అనమాట. అలాగే 78.93 కోట్ల విలువైన 81 ఆస్తులు. ఇది కేవలం ప్రభుత్వ వాల్యూ మాత్రమే. బయట మార్కెట్ వాల్యూ దగ్గరికి వచ్చేసరికి దానికి 10 టైమ్స్ హ్యాపీగా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ చెప్పేది కూడా ఏంటంటే మినిమం 300 కోట్ల రూపాయల ఆస్తుల వ్యవహారం అని చెప్పి చెప్తున్నారు. 80 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేశారు. జూలై 2024లో బీఆర్ఎస్ పార్టీని వదిలి అప్పటికే ఈయన అవినీతి మీద ఆరోపణలు ఇవన్నీ రావడం, ఈడీ ఎంట్రీ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే ఏంటి? అధికారంలో ఉన్నారు కాబట్టి మన మీదకి ఈడీ కానీ సిబిఐ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ రాకుండా చూసుకుంటారులే అనేటువంటి ఒక ధీమా అనుకోవాలా? అధికారంలో ఉన్న ఎమ్మెల్యేని టచ్ చేయరు అనేటువంటి ఒక ధీమా అనుకోవాలా? వీళ్ళు గెలిచింది, పార్టీలు మారేది దేనికి అంటే దాచుకున్నది కప్పిపెట్టుకోవడానికి, పైనుంచి ఎవరి నుంచి కూడా ఒత్తిడి రాకుండా ఉండడానికి అనేది రాజకీయ నాయకులకు సర్వసాధారణం అయిపోయింది. చాలామందికి, అందరినీ అనట్లేదండి, మేబీ కొంతమంది సిద్ధాంతపరంగా విభేదించో లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళకి ఉన్నటువంటి వీటితో గొడవలతోటో వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి నేతలు, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోయినటువంటి నేతలు, ఇలా చాలామంది ఉన్నారు. బట్ చాలామంది మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, సిబిఐ కేసులు నడుస్తూనే ఉన్నాయి, క్రిమినల్ కేసులు నడుస్తూనే ఉన్నాయి. బట్ వీళ్ళు పార్టీలు మారిపోవడంతో ఇది కేవలం తెలంగాణ అనేటువంటి పాయింట్ మాత్రమే కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ ఎమ్మెల్యేగా దొరికారు కాబట్టి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దొరికారు కాబట్టి పేర్లు చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల్లోనూ రాజకీయ నాయకులు 90% ఇలాగే ఉన్నారు. 90% ఇలాగే ఉన్నారు. ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ ప్రజలు మాత్రమే మభ్యపడేది. చివరాఖరికి వచ్చేసరికి అక్కడ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీళ్ళకి ఫరక్ పడేది ఏమీ లేదు. వీళ్ళకి చివరాఖరికి పోయేది పైసా కూడా లేదు. మహా అయితే జప్తు చేసినవి పక్కన పెడితే అంతకుముందు సంపాదించుకున్నవి, లెక్కల్లోకి రానటువంటివి, బినామీల పేరు మీద ఉన్నటువంటివి, ఎక్కడో దాచినవి ఇలా ఉంటూనే ఉంటాయి. వాటిని లాయర్లు ఖర్చు పెట్టుకుంటారు, కోర్టుల చుట్టూ తిరుగుతారు, బెయిల్ తెచ్చుకుంటారు, మళ్ళీ రాజకీయాలు కామనే, మళ్ళీ దందాలు కామనే, అనుచరులు కామనే, ఇవన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. తెలుసుకోవాల్సినటువంటి నిజం తెలుసుకోలేనటువంటి ప్రజలు, అర్థం చేసుకోలేనటువంటి ప్రజలు ఆఖరికి ఓటేసి మళ్ళీ గెలిపించి వాళ్ళనెత్తి మీదే భస్మాసురహస్తం పెట్టుకుంటున్నారు చివరికి. అందుకే భారతదేశం కూడా ఇలా మిగిలిపోయిందేమో చాలా సందర్భాల్లో దాన్ని ఉటంకించుకునేలాగా. ఏమంటారు? ఈ రాజకీయ నాయకుల మార్పు అనేది కేవలం వీటి గురించేనా? దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.